The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. The later portion of Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. The Son of God who loved me and gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనినా అంటున్నాడు. Paul was writing, as we all know, his own experience worshiping the Lord. మనకందరికి తెలిసినటువంటి విధంగా పౌలు తన యొక్క స్వంత అనుభవాన్ని ఆయన ఆరాధించే విషయంలో రాస్తా ఉన్నాడు. And the words of verse 20, we can say, they are the essence or the substance of Christianity. ఈ యొక్క 2వ అధ్యాయం 20వ వచనటువంటిది అది క్రైస్తవునికి ఉన్నటువంటి మూలమైనటువంటి సంగతిగా ఆ యొక్క మాట రాయబడతా The వచ్చింది. love of God and the saving power of God and giving us a new life. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్షించేటువంటి శక్తి, అది మనకు నూతనమైనటువంటి శక్తిని అనుగ్రహిస్తా ఉంది. If our hearts can really go along with these verses, these words, it will be very well with our own souls. ఇది మన యొక్క ఆరాధన కనుక ఈ యొక్క మాటల గుండా కనుక వెళితే అది మన నిజంగా మన ప్రాణం నుండి వచ్చినటువంటి ఆరాధనగా ఉంటుంది. A right knowledge of Lord Jesus Christ is very much essential for our justification or sanctification, even for our glorification. మనము నీతిమంతులుగా తీర్చబట్ట కొరకై, మహింపరచబడటానికి కొరకై, రక్షించబడట కొరకై ఈ యొక్క క్రీస్తుని గూర్చి తెలుసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. You must have the right knowledge of Lord Jesus Christ, why he came into this world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఎందుకొరకు వచ్చినారు అనేటువంటిది సరైనటువంటి జ్ఞానము నీకు ఉండాలి. When the Lord Jesus Christ asked his disciples, what the people are talking about me, different people, different answers they have come. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అడుగుతా వచ్చినాడు, లోకంలో ఉన్నటువంటి వారు నన్ను గురించి ఏమనుకుంటా ఉన్నారని అడిగినప్పుడు వేరు వారు వేరు సమాధానాలు వారు చెప్తా వచ్చారు. Different people are having different understanding about Lord Jesus. వేరు ప్రజలు యేసు ప్రభువారిని గురించి వేరు అభిప్రాయాన్ని వారు కలిగి ఉన్నారు. If you are having the understanding that Lord Jesus Christ is a healer, that cannot justify you. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కేవలం స్వస్థపరచువాడే అని కనుక నువ్వు నమ్మినట్లయితే అది నిన్ను నీతిమంతునిగా చేయదు. If you think that the Lord Jesus Christ came to this world to give some good messages here and there, some sermons, and he went away, and with that understanding you cannot be saved. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో మంచి వర్తమానాలు చెప్పడానికి ఆయన వచ్చినాడు, కొన్ని వర్తమానాలు ఆయన ఇచ్చినాడని కనుక నువ్వు అలాగ చెబితే అది నేనేమాత్రం కూడా రక్షించలేరు. He has come to feed the poor people, or he has come to heal the broken hearted. That itself cannot make you a justified person. ఆయన పేదవారిని పోషించడానికి, బలహీనంగా ఉన్నటువంటి వారిని బలపరచడానికి వచ్చినాడంటే అదే మాత్రం కూడా నీకు మేలు చేసే సంగతిగా లేదు. That's why the right knowledge about Lord Jesus Christ we can see in these two phrases, who loved me and gave himself for me. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానం ఏంటంటే ఆయన నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. Lord Jesus Christ loved us. యేసు ప్రభువారు ఆయన మనల్ని ప్రేమించినాడు. If you go through the Bible, the love of God is demonstrated in various ways. బైబిల్ గ్రంథం అనుకుండా మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క ప్రేమ అక్కడ బైబిల్ అంతట్లో కూడా ప్రదర్శించబడతా వచ్చింది. In various ways the love of God is demonstrated. వేరు విధానాలుగా దేవుని యొక్క ప్రేమ ప్రదర్శించబడింది. But mainly the love of God is demonstrated on our behalf by offering his only son for our sins. ప్రాముఖ్యంగా చూస్తే మనకు బదులుగా మన యొక్క పాపముల కొరకై తన ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని శిలువ మీద ఆయన అర్పిస్తా వచ్చాడు. That is what the golden verse of the Bible, John 3:16, God so loved the world that he gave his only begotten son, and that means. అందుకొరకే బైబిల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుని మనకు అనుగ్రహించునని రాయబడింది. The Lord loved the world, God so loved the world and gave himself for you and for me. It is a fact. దేవుడు లోకమును ప్రేమించినాడు, తర్వాత ఆయన నీ కొరకే నా కొరకే తన కుమారుని అర్పించినాడు. ఇది వాస్తవమైన సంగతి. That is a historical fact, nobody can deny it. ఎవరు అది చరిత్రాత్మకమైనటువంటి వాస్తవం, ఎవరు కూడా దాన్ని నిరాకరించలేరు. But here in Galatians 2:20, Apostle Paul has made that fact as his personal experience. That's why my that singular pronoun is used. అందుకొరకే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఇది వ్యక్తిగతంగా తన యొక్క అనుభవంగా ఆయన చేసుకొని ఈ మాటలు ఆయన చెప్తా వచ్చిన, నన్ను ప్రేమించి నా కొరకే తను తాను అప్పగించుకొని నా అంటున్నాడు. The historical fact, he is making his personal experience and he is
describing what the Lord has given unto him. చరిత్రాత్మకమైనటువంటి వాస్తవాన్ని తన వ్యక్తిగతమైనటువంటి అనుభవంగా చేసుకొని ప్రభు తనకి ఏం చేస్తా వచ్చినాడు ఆ సంగతిని పౌలు చెప్తున్నాడు. The degree of God's love, it is fathomless, we all know. దేవుని యొక్క ప్రేమ విషయమే చూస్తే అది ఎంతో మహనీయమైనటువంటి ప్రేమగా We ఉంది. cannot, find its depth. దాని యొక్క లోతును మనం కనుగొనలేము. With finite minds, we cannot comprehend it. మనకున్నటువంటి హద్దుబాటు అయినటువంటి ఆ యొక్క మేధస్సుతో మనం ఏమాత్రం కూడా దాని సంగతిని The గ్రహించలేము. same truth Paul has emphasized while he is writing to Ephesians chapter 3, 17 to 19. The depth or the height or the width or the length of the love of God we cannot measure. అందుకొరకు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:17 దేవుని యొక్క ప్రేమ లోతును వెడల్పును దాని ఎత్తును మనం ఏమాత్రం కూడా గ్రహించలేమని ఆయన చెప్తా వచ్చాడు. Some of you must have come for the first time because it is January 1st. ఇది జనవరి 1వ తారీఖు కనుక మీలో కొద్దిమంది మొదటిసారిగా ప్రభు ఇంటికి వచ్చింటారు. I want to talk to you about the common history what has happened in the past. గతంలో ఏం జరుగుతా వచ్చినటువంటి సామాన్యమైన చరిత్రను మీకు జ్ఞాపకం చేయగొడతా ఉన్నాను. There was a time in the history when the earth had no being. Earth was not there. ఒక సమయం ఉండింది, ఆ సమయంలో యొక్క భూమి అది లేకుండా ఉండింది. There were no solid mountains. అంటే బలమైనటువంటి పర్వతాలు లేవు. There were no boundless seas. అంటే సముద్రానికి హద్దుబాట్లు కలిగినటువంటి సముద్రం లేదు. There were no glittering stars. అది మెరిసేటువంటి ప్రకాశించే నక్షత్రాలు లేవు. They once did not exist. అవి ఒకానొక సమయంలో అవి ఏమాత్రం కూడా అవి అందుబాటులో లేకుండా ఉండినాయి, సృష్టించబడలేదు. సృష్టించబడలేదు. Even man who is talking so high about himself today, he was a creature unknown in the past. ఈ సమయంలో చూస్తే మనుషుడు తన విషయమే తానే ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి మనుషుడే ఒకానొక సమయంలో సృష్టిగా లేకుండా ఉండినాడు. He was not created. ఆ వ్యక్తి ఇంకా సృజించబడలేదు. Because man and woman are created after the creation of the earth only. ఎందుకంటే మనుషుడు స్త్రీ పురుషులుగా చేయబడటము అది సృష్టించబడిన తర్వాతనే తయారు చేయబడ్డారు. But when nobody was there, Lord Jesus Christ was there. ఎవరు కూడా లేనప్పుడే ప్రభు ఆయన ఉంటా వచ్చాడు. Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు. In the beginning was the Word. The Word was with God, and the Word was God. John 1:1. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. He was equal with God. Philippians 2:6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 ఆయన దేవునితో కూడా సమానరుడుగా ఉన్నటువంటి వాడు. He was enjoying the glory of God. John 17:5. యోహాను సువార్త 17:5 దేవునితో కూడా ఆయన ఆనందిస్తున్నటువంటి వాడు. But the mystery about the history is, చరిత్రను కూర్చున్నటువంటి మర్మం ఏంటంటే, you and I who are unknown beings in those days, yet we were in the mind of God. That is the beauty of creation. చరిత్రలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే ఇంకను సృజింపబడినటువంటి వారమైన మనము దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి వారం. You do not know about yourself. నిన్ను గూర్చి నీకు తెలియదు. Your parents do not know. నీ తల్లిదండ్రులకు తెలియదు. Earth was not created. భూమి సృజించబడలేదు. See the love of God, as Paul is writing in Ephesians 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 రాస్తున్నటువంటి మాట చూడండి. దేవుని యొక్క ప్రేమను అక్కడ మనం చూస్తాం. Even before the foundation of the world, He has chosen you and me in Christ Jesus. Means you and I were there. Though earth was not there, seas were not there, stars were not there, God was there, and you and I were there in the mind of God. What a love it is. ఇక్కడ చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4 చెప్పిన విధంగా జగతి పునాది వేయబడక మునుపే క్రీస్తులో ప్రభువారు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినారంటే, ఈ యొక్క లోకంలో చూస్తే ఆ యొక్క నక్షత్రంలో తయారు చేయబడక మునుపు, సముద్రానికి హద్దుబాట్లు ఏర్పరచక మునుపు, భూమంతా కూడా తయారు చేయబడక మునుపే దేవుని యొక్క మనసులో నేను ఉంటా వచ్చినాం. That is the love the Lord God towards you and me. దేవుడు నీ పక్షాన నా పక్షాన అటువంటి ప్రేమను ఆయన కలిగి ఉన్నాడు. God, it is not written that the earth was in the mind of God, the stars were in the mind of God, the mighty animals were in the mind of God. It was not written like that. But you and I were there in the mind of God. ఈ యొక్క భూమి తర్వాత బలమైనటువంటి జంతువులు తర్వాత నక్షత్రములు ఇవన్నీ కూడా దేవుని యొక్క మనసులో ఉన్నాయని రాయబడలేదు. కానీ నీవు నేను మనుషులమైనటువంటి మనము ఆయన యొక్క మనసులో ఉండిన వారం. Before Genesis 1:1, you and I were there in the mind of God. ఆది కాండము మొదటి వచనానికి మునుపే నీవు నేను దేవుని యొక్క మనసులో ఉన్నవారం. Because heavens and earth, they are having a beginning. In the beginning God created heaven and earth. ఎందుకంటే భూమి ఆకాశములకు అది ఆరంభం అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఆదిలోనే దేవుడు భూమి ఆకాశం సృజించినవాడు. So from this whole history we can understand, after we were there in the mind of God,
the earth was created. ఈ చరిత్ర అంతా కూడా మనం గమనించిన తర్వాత చూస్తే సృష్టి అంతా కూడా చేయక మునిపే దేవుని యొక్క మనసులో నీవు నేను ఉన్నాం. After 5.5 days of creation, సృష్టి 5.5 దినాలు సృష్టి చేసిన the తర్వాత 6th day in the second half, the Lord has created man and woman. 6వ దినము 2వ భాగంలో దేవుడు స్త్రీ పురుషులను ఆయన తయారు చేశాడు. Why Paul is writing, he has loved me? పౌలు ఎందుకొరకు ఆయన నన్ను ప్రేమించినాడు అని రాస్తున్నాడు. Because of the revelations that are given unto Apostle Paul, though he was a human being, he could understand little bit about the love of God. అపోస్తలుడైన పౌలుకు దేవుడిచ్చినటువంటి ఆయన మనుషుడైనప్పటికీ కూడా దేవుడిచ్చిన బయలుపరుపును బట్టి దేవుని యొక్క ప్రేమను ఆయన ఎరుగుతా You వచ్చాడు. and I cannot understand with our finite minds what was there before the foundation of the world. మనము మన హద్దుబాటు కలిగినటువంటి మన యొక్క మేధస్సుతో లేక మన యొక్క మనస్సుతో భూమి కంటే మునుపు ఉన్నటువంటి సంగతులు మనం ఆలోచించలేం. But because of the revelations given by God to Apostle Paul and the understanding God has given, he is talking something about what has happened before the foundation of the world. అపోస్తలుడైన పౌలుకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును బట్టి ఆ యొక్క బయలుపరుపును బట్టి భూమి సృజింప మునుపున్నటువంటి సంగతులు ఆయన తెలుసుకోగలుగుతా Once వచ్చాడు. again at the time of creation we can see the love of God. సృష్టి సృజింపబడేటువంటి సమయంలో కూడా దేవుని యొక్క ప్రేమను మనం He కనుగొంటాం. has created sun, moons and stars and also the plants and the animals. చంద్రులను తర్వాత సూర్యచంద్ర నక్షత్రములను ఆయన తర్వాత చెట్లను ఇవన్నిటిని కూడా ఆయన తయారు చేశాడు. He has not created any one of them in his own image and after his likeness. వీటన్నిటిని కూడా దేవుడు తన యొక్క స్వారూప్యమందు ఏమాత్రం కూడా ఆయన తయారు చేయలేదు. Those things were not there in the mind of God before the foundation of the world, but you and I were there in the mind of God. జగత్తు పునాది వేయబడక మునుపు ఆ సంగతులేమి కూడా ప్రభు యొక్క మనసులో లేవు, కానీ నీవు నేను ఆయన యొక్క మనసులో ఉంటా వచ్చాను. Because they are not important, they are not going to spend their time in eternity with the Lord. ఎందుకంటే అవంతా ప్రాముఖ్యమైనటువంటివి కావు, అవి నిత్యత్వము ప్రభుతో కూడా అవి ఉండబోయేటువంటి సంగతులు కావు. They are not having the spirit, they are having only the soul and body. వాటికి ఆత్మ లేదు, కేవలం ప్రాణము శరీరం మాత్రమే ఉంది. The Lord was thinking about you and me before the foundation of the world. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు నీ విషయమే నా విషయం ఆలోచిస్తా At the time వచ్చాడు. of creation, he has not created anything in his own image after his likeness except the human being. దేవుడు సృష్టించేటువంటి సమయంలో ఏ సంగతిని కూడా తన యొక్క స్వారూప్యంలో ఆయన చేయలేదు, కానీ కేవలం మనుషుని మాత్రమే తన యొక్క స్వారూప్యంలో ఆయన చేస్తా వచ్చాడు. That is what we read in Genesis 1:26. ఆదికాండం 1:26 వచనంలో మనం అదే విషయం He చదువుతున్నాం. has not created you and me like the animals. ఆయన మనలను ఒక జంతువు వలె తయారు చేయలేదు. Today, it is a laughing thing. ఇది నాలో చూస్తే అదొక నవ్వుకోదగినటువంటి సంగతి. God has created man in his own image. Man is creating God in the image of animals. దేవుడు చూస్తే That is the value man is giving to God. దేవుడు మనుషుని తన యొక్క స్వరూపంలో ఆయన చేస్తా వచ్చినాడు, కానీ నవ్వుకోదగినటువంటి సంగతి ఏంటంటే మనుషుడు దేవుణ్ణి ఒక జంతువు రూపంలో తయారు చేస్తా ఉన్నాడు. Today people, how many people are worshipping the images of animals? ఈ దినాల్లో చూస్తే ఎంతోమంది ప్రజలు ఈ యొక్క జంతు రూపాలను వారు ఆరాధిస్తా ఉన్నారు. So God created you and me on the last day of creation. దేవుడు సృష్టించేటువంటి ఆ యొక్క చివరి దినాన ఆయన మనల్ని తయారు చేస్తా Because వచ్చాడు. he has created in his own image. ఎందుకంటే తన యొక్క స్వంత స్వారూప్యంలో ఆయన తయారు చేసిన What కారణాన్ని is the బట్టి image of God? దేవుని యొక్క స్వారూప్యం ఏంటి, How he looks like? ఆయన ఎలా కనబడతాడు? Yes, God is spirit, no doubt. ఆ దేవుడు ఆయన ఆత్మ అయినాడు, But the ఎటువంటి psalmist సందేహం is లేదు. writing in Psalm 104 verse 1, he is clothed with magnificence and majesty. కీర్తన 104 ఆయన చెప్తా వస్తున్నాడు ఏంటంటే అధిక ఘనత వహించిన వాడవు అని అంటున్నాడు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు What అంటున్నాడు. are his clothes? ఆయన యొక్క వస్త్రాలు The ఏంటి? glory, the honor and the magnificence were his clothes. మహత్యమును ప్రభావమును ఆయన ధరించుకొని ఉన్నాడు. Glory and holiness were his clothes. తర్వాత మహిమ ఆ యొక్క ఘనత ఆయన యొక్క వస్త్రాలుగా ఉన్నాయి. When God created man in his own image means God has given the same glory and the same honor unto man. దేవుడు మానవుని తన యొక్క స్వరూపంలో చేస్తాడంటే అదే ఘనతను అదే మహిమను దేవుడు మానవునికి కూడా ఇస్తా వచ్చాడు. Man was just looking like God. మనుషుడు అక్షరాలుగా దేవుని పోలిని In కనబడతాడు. all his faculties, he was like God. That's why God said, have dominion over the earth. అందుకొరకే ఇది మనుషుడు చూస్తే అన్ని విషయంలో కూడా దేవుని పోలిన వాడిగా ఉన్న కారణాన్ని బట్టి భూమి అంతటి మీద ఆయనకు అధికారాన్ని Why the అనుగ్రహించాడు. animals, they were obeying Adam and Eve? ఈ యొక్క జంతువులు ఆదమవకు ఎందుకొరకు విధేయత చూపించారు? Because when they were looking at Adam and Eve, they are looking God in them. They are looking like God. ఎందుకంటే ఆదమవలను ఆ యొక్క జంతువులు చూసినప్పుడు
వారు దేవుని చూస్తా వచ్చినటువంటి విధంగా వారు కనబడతా వచ్చినారు. So man is the only creature ఎందుకంటే that stood in moral relationship with God. దేవునితో కూడా నైతికమైనటువంటి విలువలు కలిగి ఉండే విషయంలో కేవలం మనుషుడు మాత్రమే యోగ్యుడిగా ఎంచబడ్డాడు. God could speak with man without any obstacle. ఎటువంటి ఆటంకం లేకుండా దేవుడు ఒక మానవునితో ఆయన మాట్లాడగలడు. But we all know a day came. మనకందరికి తెలిసిన విధంగా ఒక దినం వచ్చింది. I don't want to explain. You all know the sin entered into the mankind. మానవాళిలోనికి ఒక పాపం ప్రవేశించిన సంగతి మీకు అందరికి కూడా బాగా తెలుసు. Adam and Eve ate the forbidden fruit and they fell spiritually. ఆదామవ్వలు నిషేధించబడినటువంటి ఆ యొక్క పండును తిని వారు దేవుని చేత శాపాలు పొందుతా They వచ్చారు. lost the holy nature. వారు పరిశుద్ధ స్వభావాన్ని They పోగొట్టుకున్నారు. forfeited the friendship and fellowship and the favor of God. దేవుని యొక్క దయను, స్నేహాన్ని, సహవాసాన్ని వారు కోల్పోయినారు. And they became guilty, helpless and hopeless sinners. వారు అపరాధులుగాను తర్వాత నేరస్తులుగాను ఎటువంటి నిరీక్షణ లేనటువంటి పాపులుగా అయిపోయినారు. You may be for the first time you may be coming to the house of God. దేవునింటికి నీవు మొట్టమొదటిసారిగా వచ్చినావేమో. This is the story of man. ఇది మనుషుని యొక్క కథ. Though God loved him so much because of his sin, and sin became a barrier between God and man. దేవుడు మానవుని ఎంతో ప్రేమించినప్పటికీ కూడా దేవునికి మానవుడు పాపం చేసిన కారణాన్ని బట్టి ఈ పాపము దేవునికి మానవునికి మధ్యలో అడ్డంకిగా వచ్చింది. Once again you see the supreme love of God towards man. మరొకసారి దేవుని యొక్క ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమను మానవుని పక్షం చూపిస్తా ఉన్నాడు. Before the creation of the heaven and earth we were there in the mind of God. భూమాకాశములు సృజింపబడక మునుపే మనం దేవుని యొక్క మనసులో ఉన్నవారు. And secondly, when he created the whole world, the only thing that is created in his image is the man. రెండోదిగా చూస్తే ప్రపంచాన్నంతటిని కూడా ఆయన తయారు చేసినప్పుడు కేవలం మానవుని మాత్రమే తన యొక్క స్వారూప్యమని ఆయన చేశాడు. Thirdly, when sin came as a barrier, became a barrier between God and man, remember the self same day, not even one day later, the self same day the Lord pronounced, Genesis 3:15, I will bring forth the seed of the woman and there will be rivalry between thy seed and the seed of the woman. ఏ దినానైతే మానవుని యొక్క జీవితంలో పాపము ప్రవేశిస్తా వచ్చిందో అదే క్షణాన ప్రభు చెప్తా వచ్చినాడు ఏంటంటే స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదని ప్రభు చెప్తా The Lord వచ్చాడు. was speaking to the serpent. దేవుడు ఆ యొక్క సర్పంతో మాట్లాడుతా He has వచ్చాడు. not delayed even one day. ఒక్క దినము కూడా ఆయన ఆలస్యం That చేయలేదు. speaks of the supreme love God got towards man. దేవుడు మానవుని పక్షాన కలిగినటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి ప్రేమ అది అక్కడ కనబడతా ఉంది. In your house, probably some maid may be there. మీ ఇంటిలో ఎవరైనా పని వారు ఉండవచ్చు. And suppose if she is suffering from fever, ఉదాహరణకు ఆమె గనక యొక్క జ్వరంతో బాధపడతా ఉంటే and you will be telling, okay, it is only 100 degrees only. Tomorrow you can go to the doctor. Day after you can go to the doctor. Immediately you will not take because she is a servant maid. 100 ఆ యొక్క డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు ఈ దినం కాదులే రేపటి దినాన్ని చూసుకో లేకపోతే ఎల్లుండి దినాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్తావు కానీ ఆమెను ఇప్పుడే నేరుగా పంపించే విషయంలో Immediately you will not take the action. వెంటనే దానికి కావాల్సినటువంటి చర్యను నువ్వు తీసుకో. But suppose if he is your son, ఉదాహరణకు ఆయనే గనక నీ కుమారుడైతే suppose if your son says after eating chocolates, suppose if he says like that, ఉదాహరణకు నీ యొక్క కుమారుడే కానీ కుమార్తె కానీ ఒక చాక్లెట్ తిన్న తర్వాత అలా తగ్గినట్లయితే ఏమైందిరా ఏమైంది? విక్స్ వేసుకుంటావా, విక్స్ వేసుకుంటావా, స్ట్రిప్సిల్స్ వేసుకుంటావా, స్టెప్సిల్స్ వేసుకుంటావా, గొంతులో గరగర చేసుకుంటావా, గొంతులో గరగర పోవడానికి immediately you will jump into action. వెంటనే ఒక చర్య ఒక కార్యాన్ని చేయడానికి వెళ్ళిపోతావు. That shows that you are loving your son. అదేమని చూపిస్తా ఉందంటే నువ్వు నీ కుమారుని ప్రేమిస్తా ఉన్నావు. You are not willing to allow your son to suffer even for one day. ఒక దినము కూడా నీ కుమారుడు బాధపడటం నువ్వు చూడగోరవు. This is what the Lord has done. దేవుడు ఇదే సంగతి చేశాడు. The self same day he declared a remedy while cursing the serpent in Genesis 3:15. ఆదికాండము 3:15 దేవుడు ఆ యొక్క సర్పాన్ని శపించినటువంటి అదే దినాన దాని కొరకైనటువంటి విమోచన సంబంధమైన కార్యం గురించి ప్రభు చెప్తా వచ్చినాడు. Then the days were passing by. దినాలు గడిచిన కొలది And after there came a time 4,000 years are passed after the creation of Adam. ఆదాము సృజింపబడిన తర్వాత దాదాపు 4000 సంవత్సరాలు గడిచినాయి. And then what was the condition of the world? లోకం యొక్క పరిస్థితి ఎలా ఉండింది? The world seemed buried in the ignorance of true God. నిజమైనటువంటి దేవుడిని గూర్చిన సత్యము తెలుసుకోలేకుండా లోకమంతా కూడా గురుడితనంలో అది ముంచబడి ఉంది. Yeah, it has forgotten the love of the true God. సజీవుడైనటువంటి దేవుని గూర్చిన ప్రేమను వారు మర్చిపోతా వచ్చారు. Yes, the whole world
God has chosen us before the foundation of the world. God has created us in His own image. And God has pronounced the curse on the serpent and redemption to the fallen man. He has given utmost importance to man. The whole world has forgotten the true love of this God. ఈ యొక్క లోకమంతా కూడా చూస్తే నిజమైనటువంటి దేవుని ప్రేమను వారు మర్చిపోతా వచ్చినారు. అది నన్ను చూస్తే దేవుడు ఏర్పరచుకున్న సంగతి, జగతి పునాది వేయబడక మునిపే మనం ఆయన మనసులో ఉన్నటువంటి సంగతి, దేవుడు ఆ యొక్క సాతానుతో ఆ యొక్క వైరాన్ని కలిగి ఆ యొక్క విమోచన విషయమైన కార్యం మాట్లాడిన సంగతి, ఈ విషయం అంతా కూడా మానవుడు మర్చిపోతా వచ్చినాడు. They were going after the images, the idols, the Egyptian idols, or the Assyrian idols, or we can say the Persian idols, or the Grecian idols, or even the Roman idols. People were worshipping, forgetting the Lord after 4,000 years of man's creation. మానవుడు సృజింపబడిన తర్వాత 4,000 సంవత్సరాల అయిన తర్వాత మనుషుడు దేవుని గూర్చిన సత్యవంతుడైనటువంటి ఆ దేవుని వారు మర్చిపోయి Love of God. దేవుని యొక్క ప్రేమను వారు మర్చిపోయి లోక సంబంధమైనటువంటి ఐగుప్తు విగ్రహములను, అశూరీయుల విగ్రహములను, పరిశీలటువంటి విగ్రహములు, తర్వాత వేరే దేశస్తుల యొక్క విగ్రహములను వారు ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉండినారు. Idolatry was rampant in those days. ఆ దినాల్లో చూస్తే ఈ యొక్క విగ్రహారాధన ఎంతో గొప్ప ఊపులో ఉంటా వచ్చింది. And the worldly wisdom was ruling. లోక సంబంధమైన జ్ఞానమే పరిపాలిస్తా ఉంది. Whole world was drowned in sin. ప్రపంచమంతా కూడా పాపంలో మునిగిపోయి ఉంది. By seeing this, ఈ సంగతి అంతా చూసి the father thought, తండ్రి ఆలోచించిన oh, విషయం, people are going away from me. ప్రజలు నా నుండి దూరంగా వెళ్తున్నారు. If I won't, put it into practice, the curse which I pronounced against the serpent. ఆ యొక్క సర్పంతో నేను చేసినటువంటి ఆ యొక్క శాపంను గనక అభ్యాసంలో ఉంచకపోతే, ఆ కార్యము చేయకపోతే, If I won't send the son as the seed of the woman, ఈ యొక్క స్త్రీ యొక్క కన్య యొక్క సంతానముగా కుమారుని పంపించకపోతే, now all the people will go to hellfire. ఇప్పుడు ప్రజలందరూ కూడా నరకాగ్నికి వెళ్ళిపోతారు. That's why it is written in the fullness of time. అందుకొరకే కాలము సంపూర్ణమైనప్పుడు అని రాయబడింది. Yes, the Lord Jesus Christ left His glory to provide salvation to you and to me. నీకు నాకు రక్షణ ఇవ్వటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరలోకపు మహిమని విడిచిపెట్టినాడు. Many people out of their ignorance, they will say, what is the necessity for Him to come as a human being? By sitting like God, can't He forgive us? అనేకులు తమ యొక్క అజ్ఞానాన్ని బట్టి ఇలాగ చెప్తా ఉంటారు ఏంటంటే, దేవుడు అయి ఉండి ఆయన భూమి మీదకి ఎందుకు దిగి వచ్చినాడు, అక్కడనే కూర్చొని మా యొక్క పాపంలో ఆయన క్షమించలేడా అంటే, Why He has to suffer for me? నా కొరకు ఎందుకు శ్రమ పడాలి? First of all, why He should come as a human being? మొదట ఆయన శరీరధారిగా ఈ లోకంలోకి ఎందుకు రావాలి? Many people out of their ignorance, they will ask like that. ప్రజలు తమ యొక్క అజ్ఞానాన్ని బట్టి అలాగ A అడుగుతుంటారు. well-known example I can tell. నాకు తెలిసిన బాగా పరిచయమైన ఉదాహరణ నేను చెప్పచ్చు. Suppose some ants are there. ఉదాహరణకు చీమలు ఉన్నాయనుకోండి. You are loving the ant, for example. ఉదాహరణకు ఆ చీమ నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, And if you go near the ant and say, I love you, what it will do? ఆ చీమ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అది By ఏమంటుంది? seeing you, Mount Himalaya is coming, it will run away. అది మనం చూసిన వెంటనే ఒక హిమాలయ పర్వతం నా మీదికి వస్తుందేమో అని పారిపోతుంది. Suppose if you take the ant with your fingers and put it on your palm, I love you 2 or 3 times, if you rub it, its head and body will be separated. ఉదాహరణకు ఆ యొక్క చీమని కనుక నీ యొక్క అరచేతి మీద వేసుకొని దాన్ని అలాగూ రబ్ చేసినట్లయితే దాని కాలు తర్వాత అన్ని కూడా ఊడిపోతాయి. Isn't it? It will die. అది వెంటనే చనిపోతుంది. Not only that, అంత మాత్రమే కాదు, you know that the ant loves sugar. ఈ యొక్క చీమకు ఆ యొక్క పంచదార అంటే ఇష్టం అని And తెలుసు. suppose if you bring 1 kilo of sugar and just dump it there, it will run away. ఒక కిలో చక్కెర తెచ్చి అక్కడ పడేసినట్లయితే అది పారిపోతుంది. How can you express your love to an ant? ఒక చీమకు నీ ప్రేమను ఎలా తెలియజేస్తావు? The best way is, శ్రేష్టమైన సంగతి ఏంటంటే, you must become an ant and go near to that and I love you. నీవు కూడా ఒక చీమగా అయ్యి దాని యొద్దకు వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలి. Then slowly it will come near to you. Yes, I too love you. అప్పుడు నెమ్మదిగా అది నీ దగ్గరకు వచ్చి నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది. And then you need not give 1 kilo of sugar, 1 gram of sugar also, it will be very happy. అప్పుడు దానికి ఒక కిలో చక్కెర ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక గ్రాము ఆ యొక్క పంచదార ఇచ్చినా So సరిపోతుంది. to express your love towards an ant, you must become an ant. You must learn its language, and then you can express even little love that other ant can understand. ఈ యొక్క చీమకు నీవు గనక చీమను ప్రేమించాలంటే నువ్వు దాని వల్లే మారి
దాని యొక్క పోలికలోనికి మారి నువ్వు ఆ యొక్క ప్రేమ భాష నేర్చుకొని. దాని భాష నేర్చుకొని దాంతో కూడా నువ్వు ప్రేమగా ఉండొచ్చు. You can express your love. నీ ప్రేమను దానికి తెలియజేయవచ్చు. As a human being, you cannot express your love towards that ant. మనుషుడుగా నీవు నీ యొక్క ప్రేమను ఆ యొక్క చీమకు తెలియజేయలేవు. This is what the Lord Jesus Christ have done. యేసు ప్రభువారు కూడా చేసిన సంగతి ఇదే. He can love us by being God, but you and I cannot understand that love. దేవుడిగా ఆయన ఉండి ఆయన మనల్ని ప్రేమించవచ్చు, కానీ ఆ యొక్క ప్రేమను నీవు నేనే మాత్రం కూడా అర్థం As చేసుకోలేము. the ant is not able to understand our love because we are human beings and they are ants. ఒక చీమ అది మన ప్రేమను అర్థం చేసుకోలేకపోయింది, ఎందుకంటే మనము మనుషులం, అది చీమ గనక. So in a similar way, అదే విధంగా if Lord Jesus Christ being God, if he starts loving us as human beings, we cannot understand. That's why he came in the form of human being and he came and dwelt among us. We have seen, we beheld his glory. John 1:14. John is writing. అందుకొరకే దేవాది దేవుడు ఆయన దేవుడై ఉండి ఆయన మన కొరకే దిగి రావాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన దేవుడిగా ఉండి అలాగే మనల్ని ప్రేమించినట్లయితే ఆ యొక్క ప్రేమను మనం అర్థం చేసుకోలేం. ఆ కారణాన్ని బట్టి యోహాను సువార్త 1:14 ఆయన మన కొరకే దిగి వచ్చినటువంటి దేవుడు. None of us are worthy for his love. ఆయన యొక్క ప్రేమకు మళ్ళా ఎవరము కూడా పాత్రులం కాదు. None of us have prayed, oh Lord, come and save me. ప్రభువా వచ్చి నన్ను రక్షించని మనం అడిగినటువంటి వారం ఎవరం కాదు. This is what Paul is writing in Galatians 2:20. గలతీయులకు రాసిన పత్రిక 2:20 అపోస్తలుడైన పౌలు అదే మాట చెప్తున్నాడు. He is not writing, I have asked him to come and I have asked him to love me, but he is telling, voluntarily he loved me. ఆయన ఉన్న పాటున ఆయన నన్ను ప్రేమిస్తా వచ్చాడు, నేను రమ్మని ఆయన అడగలేదు, నన్ను ప్రేమించమని అడగలేదని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. He came as a voluntary sacrifice, a sacrificial offering, a substitutional sacrifice. ఆయన తానంతట తానే వచ్చి ఆ యొక్క శిలువ మీద నా కొరకే మరణిస్తా వచ్చినాడు. మనకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆయన శిలువ మీద మరణిస్తా వచ్చినాడు. And he shed his blood. తన యొక్క రక్తాన్ని ఆయన గారుస్తా వచ్చాడు. And he washed me. Washing speaks of our spiritual cleansing. ఆయన కడుగుతా వచ్చాడు, అది మన యొక్క ఆత్మ సంబంధమైన కడుగుదలను గుర్తు చేస్తా So ఉంది. in loving human being, always the Lord has taken the first step. మానవుని దేవుడు ప్రేమించే విషయంలో చూస్తే దేవుడే ఆయన మొదటి మెట్టు వేస్తా In వచ్చినాడు. 1 John 4:19, well known words, we have not loved him, he has loved us first. మొదటి యోహాను 4:19 మనం ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి అని రాయబడింది. He loved me in spite of what I was. నేను ఏమై ఉన్నానో దానికి ఏమై ఉంటినో అదంతా ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను He ప్రేమించాడు. knew my past. నా గతం ఆయనకు తెలుసు. He knew very well I was a born sinner. నేను జన్మతో పాపినని ఆయనకు తెలుసు. The Lord loved me in spite of what I was. నేను ఏమై ఉన్నానో ఏమై ఉంటినో దాన్ని బట్టి ప్రభు నన్ను ప్రేమిస్తా Paul వచ్చాడు. himself is writing to Timothy, I was a blasphemer, I was injurious, I was a persecutor. అపోస్తలుడైన పౌలు తానే తిమోతికి రాస్తా వచ్చాడు, నేను దూషకుడను, హింసకుడను, హానికరుడైనటువంటి మనుషుడని చెప్తా వచ్చాడు. Many people will club all those three words. Three are three different and distinct words. ప్రజలు చాలా మంది ఆ మూడు మాటలను కలిపి చెప్పేస్తా ఉంటారు, కానీ ఆ మూడు వ్యత్యాసము వేరైనటువంటి పదాలు అవి. I am blasphemer, blaspheming against God. నేను దూషకుడనంటే దేవునికి విరోధంగా దూషించినటువంటి వాడిని. So blasphemy comes against God. ఈ యొక్క దేవ దూషణ అనేది అది దేవునికి విరోధంగా వచ్చేసాయి. And secondly, I am persecutor. I was persecuting the church. He himself was writing. రెండోదిగా హింసకుడును అంటే ఆయన సంఘాన్ని హింసిస్తా వచ్చినటువంటి వాడు తానే ఈ మాట రాస్తున్నాడు. And injurious means he was injuring the individuals. ఆయన హానికరుడు అంటే వ్యక్తిగతముగా ఆయన ప్రజలకు హాని చేస్తా వచ్చినాడు. So I was blaspheming God. I was persecuting the church. I was injuring the believers. This was my past. In spite of my past, the Lord loved me. నేను మునుపు చూస్తే దేవునికి విరోధంగా దేవదూషణ చేసినటువంటి వాడిని, తర్వాత హింసకుడను సంఘాన్ని హింసించినటువంటి వాడిని, హానికరుడను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా హాని చేసినటువంటి వాడు, ఇవన్నిటికి బదులుగా దేవుడు వీటన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను ప్రేమించినాడని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. Not only what I was, even what I am, in spite of that he loved me. నేను గతంలో ఏమై ఉన్నానో, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏమై ఉన్నానో, అయినప్పటికీ కూడా ఇవన్నీ చూసి ప్రభు నన్ను ప్రేమించినాడని పౌలు చెప్తున్నాడు. I'm not criticizing Apostle Paul. అపోస్తలుడైన పౌలును నేను ఏమాత్రం కూడా విమర్శించడం లేదు. Like you and me, even after he was born again, few mistakes he has committed. నీ వల్ల నా వల్లే ఆయన తిరిగి జన్మించిన తర్వాత కూడా కొన్ని పొరపాట్లు చేస్తా వచ్చాడు. On some of the occasions his flesh was playing a vital role in his life. కొన్ని సందర్భాల్లో చూస్తే ఆయన యొక్క శరీరం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు చేస్తా వచ్చింది, పాత్ర వహించింది. That's why he shouts, what a wretched man I am, who will deliver me
from the flesh of the death. అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఆయన ఎంతో దేవుని ఎదుట మొరపెడతా వస్తాడు ఏంటంటే, అయ్యో నేను ఎంతో దౌర్భాగ్యుడను, ఇటు మరణంకు లోనగు శరీరం నుండి నన్నేవాడు విడిపించునని ప్రార్థిస్తున్నాడు. In his day-to-day walk, he must have committed some mistakes. ఆయన అనుదిన జీవితంలో ఆయన ఏదైనా పొరపాటు చేసి They may ఉండవచ్చు. not be grievous sins, అదెంతో భయంకరమైన పాపం కాకపోవచ్చు, but కానీ in spite of what I am today, yet the Lord loved me. అయినప్పటికీ ప్రస్తుతం నేను ఏమై ఉన్నానో దాన్ని బట్టి దేవుడు నన్ను ఇంకా ప్రేమిస్తా Oh, ఉన్నాడు. it was an unceasing love. అది మాననటువంటి ప్రేమ, And it is an unfailing love. అది నాడు తప్పిపోయినటువంటి It is ప్రేమ, an unconditional love. అది ఎటువంటి షరతు లేనటువంటి ప్రేమ. Yes, the love brought him to the sin-stricken world. ఈ యొక్క ప్రేమ పాపంతో నిండినటువంటి ఈ లోకంలోనికి దేవుని The తీసుకుని same love bound him to the cross. అదే ప్రేమ సిలువకు ఆయనను కట్టివేసింది. That is what we read in Romans 5:8. రోమీయులకు రాసిన పత్రిక 5:8 ఆ మాట చదువుతున్నాం. It is a never failing love, Romans 8:38 and 39. రోమీయులకు రాసిన పత్రిక 8:38-39 ఎన్నడూ తప్పిపోనటువంటి ప్రేమ, It is an unparalleled love, unique love and agape love. అది అసమానమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ, దానికి సమానమైనటువంటి ప్రేమయే లేదు. He loved me. ఆయన నన్ను ప్రేమించినాడు. And secondly, రెండోది, he loosed me, that is washed me from my sins. ఆయన నా పాపము నుండి ఆయన నన్ను కడుగుతా వచ్చినంటే నా యొక్క ఆ యొక్క స్వతంత్రునిగా ఆయన చేశాడు. Yes, when we think of salvation, రక్షణ విషయమే మనం ఆలోచించినప్పుడు what is our contribution in salvation? రక్షణ విషయమై మన యొక్క వంతు మనం ఏం పని చేస్తా వచ్చినాం, What we have done? మనం ఏం చేశాం? We have brought our sins unto him. Christ brought his blood. మనము మన యొక్క పాపములు ప్రభు వారి యొద్దకు తీసుకొని వచ్చినాము, ఆయన తన యొక్క రక్తాన్ని తీసుకొని In వచ్చినాడు. other words, వేరే మాటల్లో the salvation costed us nothing, but for Christ it costed everything. రక్షణ కొరకే మనకి ఏమాత్రం కూడా అది అంటే ఒక క్రయాన్ని ఏమాత్రం కూడా మనకు కలిగించలేదు, కానీ యేసు ప్రభు వారు ఎంతో గొప్ప క్రయాన్ని చెల్లించాల్సి We వచ్చింది. brought our sins, మనం కేవలము మన పాపములను తీసుకుని వచ్చినాం, but he brought his blood, his life, ఆయన తన యొక్క రక్తమును తన జీవాన్ని తీసుకొని and వచ్చినాడు, he washed us. మనం కడిగి వేశాడు. So brothers and sisters, ప్రియమైనటువంటి సోదరు సోదరి, the Lord loved us, and secondly he loosed us. దేవుడు మొదట ఆయన మనల్ని ప్రేమించినాడు, రెండోదిగా మనల్ని స్వతంత్రులుగా ఆయన చేశాడు, And thirdly, మూడోది he lifted me up. ఆయన నన్ను పైనకి It's లేవనెత్తినాడు. the same meaning we can see in Revelation 1:5 and 6. ప్రకటన గ్రంథం 1:5-6 అదే అర్థాన్ని మనం అక్కడ చూడవచ్చు. And he has lifted me up. ఆయన నన్ను పైకి లేవనెత్తెను. What wonderful names are given to a born again child of God in the book of 1 Peter chapter 2 verse 9. మొదటి పేతురు రాసిన పత్రిక 2:9 ఒక రక్షింపబడినటువంటి వ్యక్తికి ఎంత అద్భుతమైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి అక్కడ. You are a chosen generation. నువ్వు ఏర్పరచబడిన ఆ యొక్క తరం వారు అంటున్నాడు, వంశం. వంశమును. What is the meaning of choosing? ఈ ఏర్పరచుకొనుట దానిలో అర్థం ఏంటి? 100 people are there. If you choose 1 or 2 people, or recently municipal elections were over, there are almost more than 1 crore people are there in Hyderabad. We chose only few people, 150 people as corporator. Choosing means out of many people. ఉదాహరణకు ఇక చూస్తే మొన్నటి దినాన జరిగినటువంటి ఆ యొక్క ఎలక్షన్సే కావచ్చు, చాలా మందిలో ఉండి కొద్ది మందిని మాత్రమే మనం ఏర్పరచుకుంటాము అనేటువంటి సంగతి మనకు The కనబడతాం. ratio is also very big. See, in 1 crore population, more than 1 crore, we selected only 150 people. 1 కోటి జనాభాలో చూస్తే కేవలం 150 మందిని మాత్రమే ఏర్పరచుకుంటా వచ్చినారు. What good is there in you and me so that the Lord may choose you and us? దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోవడానికి నీలో నాలో ఉన్న మంచి ఏంటి? No good at all. ఏ మాత్రం కూడా మంచి లేదు మనలో. Right from our head even to the foot, మన తల నుండి పాదం వరకు చూస్తే nothing is there. ఏది కూడా లేదు. Yeah, we are trying to cover ourselves with fair and lovely. We are not that much lovely. మనం మన ముఖమును ఫెయిర్ అండ్ లవ్లీతో కప్పుకుంటా ఉన్నాం, కానీ మనం అంత ప్రేమగా లేం. Yeah, we say that it is fair ever, not even for 1 hour. అంటే ఎప్పటికీ చాలా చక్కగా కనబడతావు అంటారు, కానీ అది 1 గంట సేపు కూడా ఉండదు. My brother Solomon is writing that fair ever for the last so many years. Not even the color is not changed. Okay. So, see, chosen generation. ఏర్పరచబడిన వంశమును. And secondly, రెండోది, we are called as royal priesthood. రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. As a king, we are destined for reigning. As a priest, we are having direct access to God. రాజులముగా మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించబోతున్నాం. తర్వాత యాజకులముగా
దేవుని యొద్దకు మనం ప్రవేశాన్ని కలిగిన The వారము. priest is having a direct access to God, no obstacle, no hindrance. ఈ యొక్క యాజకునికి నేరుగా దేవుని యొద్దకు వెళ్ళేటువంటి ప్రవేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఏమాత్రం కూడా అడ్డంకి ఆటంకం ఉండదు. A king is a person who rules. ఈ యొక్క రాజు అనేటువంటి వ్యక్తి పరిపాలించేవాడు. Royal priesthood. రాజులైన యాజక సమూహము, Holy nation. పరిశుద్ధ జనము. What types of names are these? ఎటువంటి పేర్లు ఇవి? A peculiar people. దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు. Sometime back I was sharing. కొన్ని దినాల క్రితం నేను పంచుకుంటా In the వచ్చినాను. original language, that peculiar people, the meaning is a rare beauty or a priceless beauty. ఈ యొక్క ఆదిమ భాషలో ఈ యొక్క మాట నేను గమనించినప్పుడు చూస్తే అది అరుదైనటువంటి సౌందర్యముగా కనబడతా ఉంది. అరుదైన సౌందర్యవంతుడు, అరుదైన సౌందర్యవంతుడు. ఇట్లాంటి సౌందర్యం ఎవరికి లేదు. అటువంటి సౌందర్యం ఎవరికి లేదు. This is what the Lord is telling by seeing you and me. ప్రభు నిన్ను నన్ను చూసి ఈ మాట చెప్తున్నాడు. We are peculiar people. మనము దేవుని సొత్తైన ప్రజలం లేక వింతైనటువంటి ప్రజలంగా ఉన్నాం. From a fallen state he has lifted us up. పడిపోయినటువంటి స్థితి నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతా He వచ్చాడు. refused to leave us where he found us. మనల్ని ఎక్కడ ఆయన కనుగొన్నాడో అదే స్థలంలో ఆయన విడిచిపెట్టడానికి ఆయన He నిరాకరించినాడు. was like the good Samaritan. మంచి సమరయుని వలె ఆయన He ఉన్నాడు. came near to us మన ఎదుకు వచ్చినాడు. and he has bound our wounds. మన యొక్క గాయములు కట్టినాడు. And he can leave us there on the way to Jericho and he can go away, but he has not gone away like that. అదే ఎరికో మార్గములో ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన అలాగూ చేయలేదు. What the Levite and what the priest could not do, the Samaritan has done. Even then, he has not left him on the way to Jericho, brought to the inn. లేవీలు తర్వాత యాజకుడు చేయలేనటువంటి సంగతిని ఈ యొక్క సమయరేడు చేసి ఆయన ఆ యొక్క ఆసుపత్రికి ఆయన తీసుకుని వెళ్ళినాడు. And పూటకుల వాని ఇంటికి తీసుకుని వెళ్ళినాడు. And he took the hellbound sinner and made him king and priest. నరకానికి నియమించబడినటువంటి పాపిని పరలోక రాజ్యపు వారసునిగా ఆయన చేశాడు. Yes. I can say it is not a change, it is completely an exchange. ఇది మార్పు కాదు కానీ పూర్తిగా అంటే బదులుగా తీసుకున్నటువంటి సంగతి. Jesus Christ life for my life. యేసుక్రీస్తు వారి యొక్క జీవము అది నా యొక్క జీవానికి బదులుగా. It is not reformation, but it is complete transformation. అది పూర్తిగా మార్పు కలిగినటువంటి సంగతి. Somebody said sometime back, I was reading in the Daily Bread. అనుదిన ఆహారం ఆ యొక్క పుస్తకంలో చదువుతా ఉన్నప్పుడు, Many of you know it. మీలో చాలా మందికి తెలిసిన విషయమే, God formed us, దేవుడే ఆయన మనం నిర్మించినాడు. but Satan deformed us. సాతానుడు మనం నిరాకారముగా చేశాడు. And world want to reform us. లోకము మనల్ని తిరిగి అది ఒక రూపంలోనే తీసుకుని రావాలనుకుంటుంది. But praise God, Lord Jesus Christ has transformed us. దేవునికి స్తోత్రము, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంపూర్ణంగా మనం రూపాంతరపరిచినాడు, మార్పులోనికి తీసుకుని So వచ్చాడు. God formed me, Satan deformed me, the world want to reform me, whereas Christ has transformed me. యేసు ప్రభువారు ఆయన నాకు రూపాన్ని ఇస్తా వచ్చినారు. ఈ యొక్క సాతానుడు ఆయన నిరాకారంగా మానవుని తయారు చేస్తా వచ్చినాడు. లోకం చూస్తే ఏదో సరి చేయాలని అలాగా తయారు చేయాలనుకుంటా వచ్చింది, కానీ దేవుడు చూస్తే ఆయన సంపూర్ణంగా మార్చి వేస్తా వచ్చినాడు. Christian life, Christ living in me. క్రైస్తవ జీవితంలో చూస్తే క్రీస్తు ప్రభువారు నా యందు నివసిస్తున్నాడు. A Christian life is miraculous in its origin. క్రైస్తవ జీవితంలో చూస్తే ఆ యొక్క మూలమైనటువంటి సంగతే ఎంతో అద్భుతంగా కనబడతా ఉంది. It is the gift of God. అది దేవుని యొక్క వరమే. It is miraculous in its operation, not only origin, in its operation. Origin is the gift of God, operation is the grace of God. అది మూలమైనటువంటి సంగతే కావచ్చు, తర్వాత పని చేసేటువంటి విషయంలో కూడా అది దేవుని యొక్క వరముగానే మనకు కనబడతా ఉంది. And the very objective is also wonderful. The objective is the glory of God. అది మూలమైనటువంటి సంగతి. తర్వాత చూస్తే దేవుని యొక్క మహిమ ఉన్నటువంటి గురి కూడా, దేవుని యొక్క మహిమ కూడా ఎంతో శ్రేష్టమైన సంగతి. క్రైస్తవ జీవితం యొక్క ఆరంభం దేవుని యొక్క వరము. క్రైస్తవ జీవితం యొక్క ఆరంభం దేవుని యొక్క వరం, దాని కొనసాగింపు దేవుని యొక్క కృప, దాని కొనసాగింపు దేవుని యొక్క కృప, దాని ముగింపు దేవుని యొక్క మహిమ, దాని ముగింపు దేవుని యొక్క మహిమగా గిఫ్ట్ ఆఫ్ గాడ్, ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప తర్వాత దేవుని యొక్క వరము, దేవుని యొక్క మహిమ మనకు కనబడతా ఉంది. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ అపోస్టల్ పాల్, అపోస్తలుడైన పౌలు మాటల్లో, నాట్ ఐ బట్ క్రైస్ట్, దట్ ఈస్ సాల్వేషన్. నేను కాదు క్రీస్తే అంటే రక్షణ అని పౌలు చెప్తున్నాడు. సెకండ్లీ, రెండోది, క్రైస్ట్ లివెత్ ఇన్ మీ, దట్ ఈస్ సాంక్టిఫికేషన్. లాస్ట్ నైట్ వి వర్ హియరింగ్, నిన్నటి దినాన రాత్రిలో వింటా వచ్చినాము, క్రీస్తే నా యందు నివసించుట అనేటువంటి మాట. దట్ ఈస్ సాంక్టిఫికేషన్, అది పరిశుద్ధపరచబడటము. టు మీ టు లివ్ ఈస్ క్రైస్ట్,
that is service. Not my will, but His will. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే అది దేవుని యొక్క సేవ గురించినటువంటి మాట. Today, Christ has become the hope of glory for us. ఇది నాన్న క్రీస్తు ప్రభువారే మనకు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. Experientially, the historical fact, Christ coming into this world is a historical fact, but Paul made it a personal experience and narrating to Galatians. అనుభవపూర్వకంగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకంలోనికి రావటం అనేది అది చరిత్రాత్మకమైనటువంటి వాస్తవము. ఇది అపోస్తలుడైన పౌలు తన యొక్క వ్యక్తిగతమైన అనుభవంగా ఆయన చేసుకుంటా వచ్చినాడు. Today my sins are forgiven. ఇది నా పాపాలు క్షమించబడ్డాయి. God has planned salvation for my life. నా యొక్క జీవితం కొరకే దేవుడు రక్షణ ప్రణాళికను చేశాడు. When nothing was there, I was there in the mind of God. ఏమీ లేనప్పుడే ఆ దేవుని యొక్క మనసులో నేను ఉంటా Earth వచ్చాను. was not there and the seas were not there, even the stars were not there, but I was there in the mind of God. భూమి లేనప్పుడు, సముద్రం లేనప్పుడు, నక్షత్రాలు లేనప్పుడు నేను దేవుని యొక్క మనసులో ఉంటా వచ్చాను. What a love of God. ఎంత గొప్ప ప్రేమ దేవునిది. And not only that, God has created so many things. He has created me in His own image. అంత మాత్రమే కాకుండా దేవుడు అనేకమైన సంగతులు ఆయన తయారు చేస్తా వచ్చినాడు. నన్ను ఆయన యొక్క స్వారూప్యమైన ఆయన చేస్తా వచ్చాడు. Other things He has not created in His image. వేరే ఇతర సంగతులు ఏవి కూడా ఆయన యొక్క స్వారూప్యంలో ఆయన చేయలేదు. Not only that, the day when I fell into sin, the very self same day He pronounced the way of redemption. Genesis 3:15. అదే సమయంలో చూస్తే ఏ దినానైతే మానవుడు పడిపోతా వచ్చినాడో అదానే రక్షణ కొరకైనటువంటి ప్రణాళికను ఆ దినమైన బయలుపరుస్తా Not వచ్చినాడు. even postponed for one day. ఒక్క దినము కూడా ఆయన ఆలస్యం చేయలేదు. Being a man of God, having wonderful revelation, Paul could understand a little bit of that love, and he is penning it to Galatians. దైవజనటువంటి అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సంగతి విషయమైన అనుభవం కలిగినటువంటి వాడి గలతీలకు ఈ సంగతులు రాస్తా ఉన్నాడు. Joyfully he is telling, I am saved. సంతోషంగా చెప్తున్నాడు, నేను రక్షించబడ్డాను. And he is worshipping the Lord. ప్రభువుని ఆరాధిస్తా ఉన్నాడు. What about you and me? నీ నా సంగతి ఏంటి? What about you and me? నీ నా సంగతి ఏంటి? Another well-known saying says, we all by hearted it, I believe. మన ఇంకొక బాగా తెలిసినటువంటి మాటే మన కంటత వచ్చు అనుకుంటా. If I tell it is maybe 100th time, 200th time repetition. అది ఒకవేళ చెప్తే 100 సార్లు లేకపోతే 200 సార్లు మరలా చెప్పినట్టుగా ఉంటుంది. But I can't but tell it. అది చెప్పకుండా ఉండలేను. చెప్పకుండా ఉండలేదు. మీరు విన్నా వినకపోయినా. సో అబౌట్ సాల్వేషన్ ఇట్ ఈస్ సెడ్. రక్షణ గురించి ఇలాగ చెప్పబడింది. ద ఫాదర్ థాట్ ఇట్. తండ్రి దాన్ని ఆలోచించినాడు, సంకల్పించాడు. అండ్ ద సన్ రాట్ ఇట్. కుమారుడు దాన్ని తీసుకొని వచ్చినాడు. అండ్ ద హోలీ స్పిరిట్ బ్రాట్ ఇట్. పరిశుద్ధాత్ముడు దాన్ని తీసుకొని వచ్చినాడు. అండ్ సాటన్ ఫాట్ ఇట్. సాతానుడు దాని కొరకే పోరాడినాడు. అండ్ ఇన్ బిట్వీన్ బైబిల్ టాట్ ఇట్. ఆ మధ్యలో బైబిల్ తెలియబడతా వచ్చింది. బైబిల్ బోధించింది. ద ఫాదర్ థాట్ ఇట్, the Son wrought it, the Holy Spirit brought it, Bible taught it, Satan fought it. Praise God, I got it. సంగతి చూస్తే దేవుడైనటువంటి యెహోవా ఆయన సంకల్పించినాడు, తండ్రి సంకల్పించాడు, కుమారుడు నెరవేర్చాడు, పరిశుద్ధాత్ముడు తీసుకొచ్చాడు, బైబిల్ బోధించింది, సాతాను పోరాడింది, దేవునికి స్తోత్రము, అది నాదయ్యింది. Isn't it? I got salvation. నాకు రక్షణ దొరికింది. This is the joy, nobody can take it away. ఇటువంటి సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయలేరు. That's why even in prison, while writing to Philippians, Paul is writing, rejoice, rejoice, always rejoice, and again I say rejoice. అందుకొరకే అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడని మరలా పిలిపిలకు ఆయన చెప్తా వచ్చినాడు. Brothers and sisters, ప్రియమైన సోదర సోదరి, what about you? నీ సంగతి ఏంటి? If you have experienced this salvation in your life, you can't keep quiet. ఈ యొక్క రక్షణను నీ జీవితంలో నువ్వు అనుభవించినట్లయితే నువ్వు మౌనంగా ఉండలేవు. Along with Apostle Paul, you will also join the God who loved me and gave himself for me. అపోస్తలుడైన పౌలుతో నీవు కూడా కలిసి నన్ను ప్రేమించి నా కొరకే తన్ను తాను అప్పగించుకొనిన యేసు దేవుని కుమారుడు అని కూడా అలాగ The Lord who loved me, loosed me, lifted me. దేవుడు నన్ను ప్రేమించి స్వతంత్రుడిగా చేసి ఆయన నన్ను లేవనెత్తుతా వచ్చిన నన్ను కూడా ఆరాధిస్తావు. Shall we join Apostle Paul this morning? ఈ యొక్క ఉదయకాల సమయంలో అపోస్తలుడైన పౌలుతో మనం కూడా కలుస్తాం. One of the wonderful promises that is given unto us in the motor card this year. ఈ సంవత్సరము సార్వత్రిక సంఘ వాగ్దానములో మనకి ఇవ్వబడినటువంటి అద్భుతమైన వాగ్దానం ఇది. Let us go to worship, remembering
what the Lord has done in our lives very personally. దేవుడు వ్యక్తిగతంగా మన యొక్క జీవితంలో ఆయన ఏం చేస్తా వచ్చిన సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోనికి వెళ్తాం. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.